నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా మెంటాడ మండల బిరసాడ వలస గ్రామంలో కోళ్ల ఫామ్ దుర్గంధంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ తొలగించాలని గత 20 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షకు జనసేన, వైసీపీ, సిపిఎం నేతలు మద్దతు తెలిపారు. సిపిఎం నేత రాకోటి రాములు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డిని ఎవరు 10 లక్షలు అడిగారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. నాయకుడు ఎవరు ఒప్పుడు అడిగారు, ఆయన పేరు బయట పెట్టాలని సిపిఎం పార్టీగా ఎవరైతే కోలపారం బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడైనా మించిపోయింది లేదు, చేసిన తప్పును నువ్వు ఒప్పుకున్నావు. అందువల్ల నువ్వు నిజాయితీపరుడు అయితే ఎవరు అడిగారు, ఒప్పుడు అడిగారు, ఆ పేరుతో సహా వివరాలు ప్రజలకు తెలియజేస్తే ప్రజలు ఆనందపడతారు, నీకే సపోర్ట్ చేస్తాం. అందువల్ల కోలపారం మూసేయాలని చెప్పేసి మండల ప్రజలందరూ కూడా ముక్తకంఠతో గత 20 రోజులుగా ఆందోళన చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇటు ప్రభుత్వం ఉంది. అలాగే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మార్చులు సంజయ్ రాణ్ గారు అసలు పట్టించుకునే పాపం లేదు. వాళ్ళు మండల స్థాయి నాయకులు వస్తామని వస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు. అసలు మంత్రి గారికి తీరిగలేదా? జనాలందరూ వర్షాల్లోనూ ఎండలోనూ ఇక్కడ మండల కేంద్రంలో నిరసన తెలియజేస్తే ఏసీ గదుల్లో ఉండి మంత్రి గారికి తీరుబాటు లేకుండా ఆవిడ కనీసం గిరిజనులకి భరోసా ఇవ్వకుండా వస్తామని చెప్పి కూడా మొన్న ఆదివారం రాలేదు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సుధాకర్ రెడ్డి తన అనుసరులు ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎవరైతే పోరాటం చేస్తున్న వాళ్ళ మీద నిందలు వేయటం, అపవాదులు చెప్పడం, అసత్యం మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. ఎవరు ఆ నాయకుడికి ఇచ్చావు? నువ్వు ఇచ్చావా లేకపోతే ఇస్తాను అన్నావా లేకపోతే వాళ్ళు అడిగారా? అందువల్ల వెంటనే తక్షణమే పేరు బయట పెట్టాలి. కోలపారం నువ్వు ఏదైతే అన్నావో నువ్వు కూడా తప్పు ఒప్పుకున్నావు, వాసన వస్తుందని మాట చెప్తున్నావు. ఇక్కడ మెంటాడ తహసీల్దార్ గారు అరుణ్ కుమార్ గారు కూడా వాసన వస్తుందని చెప్పేసి అక్కడ వెళ్ళి పరిశీలించారు. అందువల్ల ఎటువంటి అనుమతులు లేవు. 8 రకాల అనుమతులు ఉండాలి. ఈ మండల ప్రజలందరూ కూడా 50,000 మంది పైగా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీకు మానవత్వం ఉంటే, నువ్వు మనిషివైతే తక్షణమే కోలపారం మూసివేయు. అధికారులు ఒత్తిడి తేవట్లేదు, నిన్నే మేము దేవుడిగా కొలుసుకుంటాం. అందువల్ల నీకు మానవత్వం ఉంటే తక్షణమే కోలపారం మూసి వాళ్ళు థ్యాంక్స్ చెప్పి నువ్వు నీ ఊరు వెళ్ళిపో. లేదంటే ఆందోళన ఉధృతి చేస్తారు. వాళ్ళకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది, భరోసా ఇస్తుంది, మద్దతుగా మేము కూడా